ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా లోపలికి రండి. మీ కోపం తగ్గడానికి మరి వీళ్ళు ఏం చెయ్యాలంటారు? ఎవరినైతే వాళ్ళు కొట్టారో ఆ కాళ్ళ మీద పడి అంటే ఐ మీన్ నా కాళ్ళ మీద పడి క్షమించండి అని క్షమాపణ అడగాలి. నేను గర్వంగా తలెత్తుకుని తిరగాలంటే నా కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలి. ఏరా నామే చేస్తారా నువ్వు? లోపలికి రండి. రండి. కూర్చోండి. మీరు గోపి చెప్పింది అర్థం చేసుకుని
లోపలికి పిలవమనగానే పిలిచినందుకు చాలా థ్యాంక్స్. నేను లోపలికి రావడానికి జంగడానికి కారణం నేను లోపలికి వస్తే నా గౌరవం తగ్గిపోతుందనో, లేక మీరు మీ పాత కోపాన్ని మనసులో పెట్టుకుని నన్ను కోపడతారనో, లేక అవమానిస్తారనో కాదు. నా గిల్టీ ఫీలింగ్ నన్ను లోపలికి రాకుండా కట్టిపడేసింది. నేను చేసిన తప్పు నన్ను వెక్కిరిస్తూ గుమ్మలో నిలబెట్టింది. నా కావ్య ప్రాణాన్ని మానాన్ని కాపాడారు. ఆ దుర్మార్గుడు రాముని పట్టించి నా కళ్ళు తెరిపించారు. అంతకు మించి నేను చదువుకున్న వెధవనని నాకు అర్థమైనట్టు చేశారు. నేను మిమ్మల్ని, మీ మంచితనాన్ని, మీ మనసుని అర్థం చేసుకోకుండా టార్చర్ పెట్టాను, అవమానించాను. నేను చేసిన తప్పులన్నిటికీ క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. మీరు మనస్ఫూర్తిగా క్షమిస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు గోపి. అయ్యో, మీరు నన్ను క్షమాపణలు అడగటం ఏంటండి? నో గోపి, నువ్వు నిజంగా చాలా మంచివాడివి. అది నా మనసుకి ఎప్పుడో తెలుసు. కానీ నా ఈగో నన్ను మిమ్మల్ని కలవనివ్వలేదు, బయట పనివ్వకుండా ఆపింది. చిన్నతనం నుంచి నేను నెంబర్ 1గా ఉండాలని, నేను చెప్పింది అందరూ వినాలనే ఆలోచనతో పెరిగిన మూర్ఖుణ్ణి. అందుకే ఎవరు నాతో మాట్లాడినా సలహాలు ఇచ్చినా వినేవని కాదు. వారు చెప్పేది న్యాయమైనా నా ఈగో నన్ను వినిచ్చేది కాదు. అందుకే మన మొదటి పరిచయం నుంచి మన ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అదే నెగిటివ్ థాట్ నాలో పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు నా మనసు విప్పి నేను ఓపెన్గా చెప్తున్నాను. మీరు చాలా మంచివారు, చాలా నిదానస్తులు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపడేవాడిని. నా అహంకారంతో మిమ్మల్ని చాలా సార్లు ఇన్సల్ట్ చేశాను, హర్ట్ చేశాను. అయినా సరే అవేవి మీరు మనసులో పెట్టుకోకుండా నా వ్యాపారాన్ని మీరు కాపాడారు. నా కావ్య ప్రాణాల్ని 2 సార్లు కాపాడారు. ఆమె శీలాన్ని కాపాడారు. ఇంత మంచి గుణం ఎవరికి ఉంటుంది గోపి? ఇంత ఫేమ్ పర్సనాలిటీని నేను అసహించుకుని దూరంగా పెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీకు ఆంటీకి మధ్య కండిషన్స్ పెట్టి మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ కట్ చేశాను. అదెంత పెద్ద తప్పు. చాలా నీచంగా ప్రవర్తించాను. వాటన్నిటికీ మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను గోపి. సార్, ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం, అందరం కలిసిపోయాం. ఈ టైంలో మళ్ళీ మీరు పాత విషయాల్ని గుర్తు చేసుకుని ఈ సారీలు అవి ఎందుకండి? ముందు మీరు కూర్చోండి. కూర్చోండి అల్లుడు గారు. జాగ్రత్త. కావ్య, ఐఎమ్ సారీ. నా మీద నీకు చాలా కోపం ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. నువ్వే కాదు, నీ సిచ్యువేషన్లో ఎవరన్నా అలాగే ఉంటారు. ఖచ్చితంగా కోపం ఉంటుంది. ఇప్పుడే రామ్ గురించి అన్ని విషయాలు నాకు గోపి అర్థమయ్యేలా చెప్పాడు. రాస్కల్ చంపి పారేసేవాడిని, కానీ వాడు నా నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఆ రాస్కల్ గురించి నాకు వివరంగా చెప్పడానికి నువ్వు చాలా ట్రై చేసావు, కానీ ఒకసారి కూడా నేను సరించి ఆలోచించలేదు. నీ మాట వినకుండా చాలా రూడ్గా, బ్యాడ్గా బిహేవ్ చేశాను. ఎందుకు అలా బిహేవ్ చేశానని ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఇక్కడి నుంచి నువ్వేం చెప్పినా వింటాను కావ్య. గోపి అర్చన పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు. నేను గుమ్మంలో నిలబడినప్పుడు
నన్ను లోపలికి పిలవాలా వద్దా అని అర్చన ఆలోచిస్తుంటే గోపి చూసిన ఒక్క చూపుని అర్థం చేసుకుని నా మీద ఉన్న కోపాన్ని అంత దిగమెక్కుని నన్ను గౌరవంగా లోపలికి పిలిచారు. భార్యాభర్తలు ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలో వాళ్ళని చూస్తే నాకు అర్థమైంది. ఆ ఇడియట్ రామ్ నా మనసులో స్థానం సంపాదించి నన్ను కాపాడినట్టు మా అమ్మని కాపాడినట్టు నాటకం వాడి నన్ను నమ్మించాడు. వాడు నీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నాకు దగ్గరాడని తెలుసుకోలేకపోయాను. వాడి మూలంగా నువ్వు టార్చర్ పడి చివరికి సూసైడ్ చేసుకునే రేంజ్కి వాడిని ఇరిటేట్ చేశాడు. నేను వాడిని నమ్మి నిన్ను అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను కావ్య. అయినా నన్ను వదిలి నీకు ఎలా చనిపోవాలనిపించింది? నువ్వు లేకపోతే నేనేమైపోవాలి? ఇంకొకసారి నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నీకన్నా ముందు నేను చనిపోతాను. ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు. ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నానని నేను ఇప్పుడు బాధపడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే కావ్య, బాధపడకు. ఇక మీదట మనల్ని ఎవరు వేరు చేయలేరు. వి లివ్ హ్యాపీ. సంతోషంగా ఒకరికొకరమై ఒకరినొకరు అర్థం చేసుకుని బతుకుతాం. ఓకే, విల్ బి హ్యాపీ. ఓకే. భగవంతుడా, ఇంతకాలానికి నా మొర ఆలకించావా? ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా కాలం తర్వాత నా ముగ్గురు కూతుళ్ళు ఒకే చోట కలుసున్నారు. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో. కావ్య, అర్చన, ప్రియ ఇద్దరు నెలలు నిండిన వాళ్ళు. శ్రీమంతం చేయలేదని నేనే కాసిని గాజులు, పూలు, పళ్ళు, పిండి వంటలు తెచ్చానమ్మా. అలాగే అర్చనకిష్టమని పులిహార కూడా తీసుకొచ్చాను. కావ్య, నువ్వు నీ చేతులతో అక్కకి గాజులు తొడుగమ్మా. అమ్మ కావ్య, త్వరలో నీ కడుపు పండాలి. వీళ్ళిద్దరూ నీకు గాజులు తొడగాలి. అర్థమైందా? అమ్మ అర్చన, ప్లేట్లు తీసురామ్మా. అందరికి పులిహార పెడదాం. అమ్మా, అందరం ఒకేసారి తినడానికి మా ఇంట్లో ప్లేట్లు లేవు. ప్లేట్లు లేకపోతే ఏంటి? అమ్మ మన పెళ్లిళ్ళకు ముందు ముగ్గురికి ముద్దలు చేసి పెట్టేది కదా, అలాగే చేసి పెడుతుంది. అమ్మ చేత్తో ముద్దలు తిని ఎంత కాలం అయింది. అలాగే తిందాం అర్చన. మంచి ఆలోచన చెప్పావు తల్లి. నేను మీకు ముద్దలు తినిపించి ఎంత కాలం అయిందో. పెడతానుండండి. కావ్య, ఏమ్మా కావ్య, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇల్లదిరి పారిపోయిన పిచ్చిదాన్ని మళ్ళీ వెతికి తెచ్చుకున్నా.
దరిద్రం వదిలిందని దండం పెట్టి వదిలేక ఈ శనిదేవతను ఎంత బాగా వెంట పెట్టుకొచ్చావు. ఎరా ఇది పోతే వేరే పిల్ల దొరకదు అనుకున్నావా? అయినా నీకు అన్ని విధాలా సరిపోయే అమ్మాయిని నేను తీసుకొచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను కదా. మళ్ళీ ఈ పిచ్చిదాన్ని ఎంత బాగా వెంట తీసుకొచ్చావు. ఒరేయ్ దీనికి కాదురా నీకు పిచ్చి పెట్టట్టుంది. నువ్వు నేనే కాదు మనందరం కావ్యను అపార్థం చేసుకున్నాం. పాపం కావ్య ఇన్ని రోజులు నిజం చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. దానికోసం ఎన్నో అవస్థలు అవమానాలు పడింది. చివరకు ఇప్పుడు నిజం తెలిసింది. ఇంతకాలం నిజం చెప్పడానికి తను చేసిన ఒంటరి పోరాటంలో చివరకు తనే గెలిచింది. తనెంత చెప్పినా వినకుండా మనం కావ్యాన్ని ఎంత హింస పెట్టాం. కానీ ఈరోజు మన కళ్ళు తెరిపించింది ఆ గోపినే. నేను ఇంతకాలం ఎవరైతే బద్ధశత్రువు అనుకున్నానో అతనే ఈరోజు నా కావ్య ప్రాణాలు కాపాడి నా కావ్య నాకు అప్పగించాడు. ఎవరినైతే మంచోడు అనుకుని ప్రాణ స్నేహితుడిగా భావించానో వాడికి పచ్చి దొంగ రాస్కల్. మనల్ని నమ్మించి గొంతు కోసాడు. కావ్య చిత్రహింసలు పెట్టి ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టాడు. ఏంట్రా మనసు నువ్వు అనేది? అవును డాడ్, డూ యు నో దాట్ ఇంతకాలంలో మనం కావ్య విషయంలో కన్ఫ్యూజ్ అవడం కారణం ఆ రామ్ గడే. వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. యు నో డాడ్, ఫ్రమ్ ద బిగినింగ్ ఆ రాస్కల్ కావ్యను టార్గెట్ చేశాడు. అసలు ఏం జరిగిందో తెలుసా? అది డాడ్ జరిగింది. కావ్య ఎంత చెప్పినా తను నమ్మకుండా మనం బాధ పెట్టాం. మనం తనకు పెట్టిన బాధలకి మనం కావ్యాన్ని క్షమాపణ అడగాలి డాడ్. ఆ రామ్ ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదురా. ఏ రోజు చూడలేదు. ఎలా నటించి మోసం చేశాడు. అమ్మా కావ్య, నిన్ను తప్పుగా అర్థం చేసుకుని ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించమ్మా. మావయ్య మీరు క్షమించమని అడగడం ఏంటి? అది కాదమ్మా, నిన్ను అర్థం చేసుకోకుండా వాడి మాటలు నమ్మి నిన్ను పిచ్చిదాన్ని చేశాను. వాడి వల్ల నువ్వెంత వేదన అనుభవించావో నాకు ఇప్పుడు అర్థమైంది. మావయ్య మీరు నన్ను క్షమించమని అడగద్దు. అన్నిటికీ ఆ రామే కారణం. ఇప్పుడు నిజాలు తెలిసిపోయాయి. ఇంక ప్రాబ్లం ఏం లేదు, వదిలేండి. వాట్ మామ్, ఇంకా నువ్వు కావ్యాన్ని అర్థం చేసుకోలేదా? ఇప్పటికీ నువ్వు తక్కువగానే తక్కువ చేసి మాడుతున్నావా? ఇక ముందు నువ్వు కావ్యాన్ని ఒక్క మాట అన్నా మేము ఎవరు ఇంట్లో ఉంటాం. తర్వాత నీ ఇష్టం. పద కావ్య. విన్నావుగా వాడు చెప్పింది. ఇప్పటికైనా అర్థం చేసుకో. కూర్చో కావ్య. అమ్మన్న మాటలకి బాధపడుతున్నావా? లేదు మల్స్, అత్తయ్య నా మీద కోపంగా ఉండడానికి కారణం ఉంది. ఏంటా కారణం? అత్తయ్య మొదట్లో నా మీద చాలా ప్రేమ చూపించింది. అసలు నన్ను మీకిచ్చి పెళ్లి చేసిందే తను. అలాంటి అత్తయ్యకి నా మీద కోపం రావడానికి కారణం ఏంటి? నేను ఇంకా వారసుణ్ణి కని ఆవిడ చేతిలో పెట్టలేదని. ఆవిడ కోరిక తీరిస్తే నా మీద కోపం పోయి మళ్ళీ ప్రేమ చూపిస్తుంది. ఎస్, నువ్వు చెప్పేది కరెక్టే కావ్య. మన బిడ్డను కానీ ఆవిడకి ప్రెజెంట్ చేద్దాం. ఇంకా పిల్లల విషయంలో వాయిదాలు లేవు. కౌంట్డౌన్ బిగిన్స్ ఫ్రమ్ ద మినిట్ రైట్ నౌ. తొందరలోనే ఇంట్లో ఒక బుల్లి పాప భోజనములతో వస్తుంది. ఓకే?